ప్రభుత్వాలు మారుతున్న ఏజెన్సీ ప్రాంతాలు కనీస సౌకర్యాలకి కూడా నోచుకోవడం లేదు. నాణ్యత లేని రోడ్లు, బ్రిడ్జిలు నిర్మిస్తూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాలలో సీసీ రోడ్లు, బ్రిడ్జి పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. అరుంధతి నక్షత్రంలా అధికారులు దర్శనమిస్తున్నారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం, గంగారం మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు అధికారులు. కానీ ఆ నిర్మాణాల్లో కనీస నాణ్యత కూడా పాటించడం లేదు. పర్యవేక్షణ అధికారులు మచ్చుకు కూడా కనబడే పరిస్థితులు లేవు. అంతేకాకుండా సీసీ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనిపైన గవర్నమెంట్ స్పందించాలని అనుకుంటున్నాం. మాకెళ్ళి మొత్తం మొక్కజొన్న అమ్మడం వల్ల జనవరి, ఫిబ్రవరి వస్తే ఆ విత్తనాలన్నీ అమ్మడం జరుగుతుంది. అప్పుడు లారీలు వస్తాయి. అప్పటి వరకు ఆ రోడ్డు ఉంటుందా ఉండదు అనేది మాకు అనుమానంగా ఉంది. కంకర కూడా ఏం పోయకుండా డైరెక్ట్ వారు వచ్చి సీసీ రోడే పోసారు. అది దీనిపైన గవర్నమెంట్ స్పందించాల్సిందిగా కోరుతున్నాం. నాణ్యత లేని సిమెంట్ రోడ్లు వేశారని గ్రామస్తులు మండిపడ్డారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి సీసీ రోడ్లను పరిశీలించాలని కోరారు. నా పేరు వట్ట ఉపేందర్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు. కొత్తగూడ మండల కేంద్రంలో అంత ఏజెన్సీ ప్రాంతం, 5వ షెడ్యూల్ ప్రాంతం. ఇక్కడ మండల కేంద్రం ఉమ్మడి మండలంగా గంగారం, కొత్తగూడ మండలంలో గతంలో ఉమ్మడి మండలం. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం జనవరి 26న, ఆగస్టు 15న మాత్రం ఆఫీసులు తీసుకుంటున్నాయి. ఎవరైనా జిల్లా అధికారులు వస్తున్నో, లేకపోతే రాజకీయ నాయకులు, మంత్రులు వస్తున్నో అప్పుడు మాత్రమే ఆఫీసులు తీసుకుంటాయి తప్ప ఆ తర్వాత ఆఫీసులు క్లోజ్ చేసి తాళాలు ఉంటున్నాయి. కాబట్టి అధికారులు ప్రభుత్వ పర్యవేక్షణలో భాగంగా ప్రతిరోజు కూడా ఆఫీసులు తీసిండి వాళ్ళు పరీక్షణ చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా చెక్ డ్యాములు కావచ్చు, అన్నీ కూడా వర్కులు నడుస్తున్నాయి. కాబట్టి పర్యవేక్షణ చేసి అభివృద్ధి నీట్గా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు కూడా అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇక్కడ డ్యూటీ చేసే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీపీఓ గారు కూడా గమనించి వెంటనే అధికారులని ఇక్కడ నిత్యం ఉండే విధంగా డ్యూటీకి కొనసాగించే విధంగా చూడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మండల కేంద్రాల్లో ఇంజనీరింగ్ ఆఫీసులు ఉన్నా అధికారులు మాత్రం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అందుబాటులో ఉంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని నిర్మాణాల్లో నాణ్యత పాటించడం లేదని, అధికారుల పర్యవేక్షణ కూడా లేదని చెప్పారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వాళ్ళు కుమ్మక్కై ఇదంతా జరిపిస్తున్నారు. ఇక్కడ నాణ్యత లేని వర్కులు నడుస్తున్నాయి. ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, పర్యవేక్షణ లేదు. ముందు అధికారులు ఇక్కడికి వచ్చి చూడాలి ఏ వర్క్ ఎట్లా నడుస్తున్నది, ఎంత క్వాలిటీ ఉన్నది. ఆ క్వాలిటీ లేని రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, లేకపోతే చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్కులు కానీ చేయడం వల్ల అధికారులు కుమ్మక్క అవుతున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా నాణ్యత లేని రోడ్లు. ఇదైతే పుట్టల భూపతి రోడ్డు కంకర పోసి అట్టని వదిలిపెట్టిండ్రు. ఆ కాంట్రాక్టర్కు మరి ఈ ఇంజనీర్ అధికారులకు ఏం సులభాలు అందినాయో తెలియదు. కానీ ఈ మన దొరవారు ఎంపీల రోడ్డు అదే పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా రోడ్లలో, ఏజెన్సీ ఏరియాలో రోడ్లు మొత్తం కాంట్రాక్టర్లు, ఈ ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కయ్యి ఎక్కడ కూడా నాణ్యత లేకుండా రోడ్లన్నీ అట్లనే వదిలిపెట్టిండ్రు. మినిస్టర్ గారు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో. ఇందువల్ల దేనికి అధికారులు ఉన్నది, ఒక మినిస్టర్ వచ్చినప్పుడు లేదంటే జెండా మందిరం రోజే తప్ప ఇక్కడ ఆఫీసులు తాళాలు తీస్తున్నారు తప్ప ఈ ఆఫీసులు ఉండి కూడా జనాలకు ఉపయోగలేని ఆఫీసులు తీరా తయారైపోయినాయి. ఇక్కడ ప్రజలకు సేవ చేసే అధికారులు కూడా ఎవరు లేరు. ఇక్కడ పర్యవేక్షణ లేదు అసలే. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ అధికారులు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి.
ఇక్కడ ఎక్కడెక్కడైతే నాణ్యత లేకుంటున్నాయో అవన్నీ కూడా పర్యవేక్షణ చేసి మొత్తం కొత్తగా మళ్ళీ నిర్మించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కానీ, బ్రిడ్జిలు కానీ, కలవాట్లు కానీ, ఏవి కానీ వీటి మీద గవర్నమెంట్ అధికారులు కానీ చాలా చర్యలు సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాం.